శారదమ్మా, నువ్విక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి రాకుమారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆవిడ ఒప్పుకుంటే మంచిదే, లేదంటే అప్పుడు నువ్వు లోపలికి రా. రాగానే ఆవిడతో గొడవ పడు, గట్టిగా పోట్లాడు. వీలైతే నువ్వు నీ రౌద్ర రూపాన్ని చూపించు, అలాగే తాండవమాడు. అన్నట్టు ఒకవేళ అవసరమైతే 2-3 దెబ్బలు కూడా కొట్టు. కానీ ఏదో ఒక విధంగా ఈ వివాహం జరగకుండా నువ్వు ఆపాలి. నువ్విక్కడే ఉండు, నేను వెళ్తాను. పండిత రామకృష్ణ గారు, మీరా? ఇక వదిలేయండి గురువుగారు. మీ వల్ల అది కాదు గురువుగారు. మీ వల్ల కాదు గురువు గారు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? ఈ పొడుపు కథకు నేను సమాధానం చెప్పలేనా? పండిత రామకృష్ణ నాకంటే తెలివైన వాడనా ఏంటి? మూర్ఖులారా, జవాబు ఏమయ్యుంటుంది? జవాబు ఏమయ్యుంటుంది? దొరికింది సమాధానం. సమాధానం తెలిస్తే గురువుగారు మాకు కూడా చెప్పండి. దీనికి సమాధానం మూర్ఖులారా, మీరిద్దరూ నన్ను గాడిద అనుకుంటున్నారా? సమాధానం మీ ఇద్దరికి ఎందుకు చెప్తాను? వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను విశ్రాంతి తీసుకునే సమయం అయింది. నేను నా గదిలోకి వెళుతున్నాను. ఇలా చూడండి, నేను మీకేమైతే వంటకాలు చేయమని చెప్పానో అవి నేను వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి. ఒట్టి దుర్మార్గుడు, ఒట్టి పాఖండు, చాలా అధర్ముడు, పెద్ద పాపాత్ముడు, కులక్షణుడు, పదదనిచర్య. ఈ పాఖండు కోసం మనిద్దరం కలిసి వంట చేద్దాం. లేదు మణిచార్యులు గారు, వంట మనం తర్వాత చేద్దాం. ముందు ఈ పాపాత్ముడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే నిన్న రాజదర్బార్లో ఇతను ఈ పిలక పొడుపు కథకి సమాధానం చెప్పాలంటే ఇతను రాజదర్బారికి చేరుకోవాలి కదా. నేను ఎలా ఉన్నాను? నోరు తెరిచి ఏదో ఒకటి చెప్తారా, లేక చూస్తూ ఉండిపోతారా? చూడండి రాజకుమారి, తమకు అర్థం కావడం లేదు. నేను ఒక వివాహమైన పురుషుడిని. నాకు ఇలాంటివన్నీ శోభదాయకం కాదు. అందుకే తమను వివాహం చేసుకోవడం నా వల్ల కాదు. ఇందులో సమస్య ఉంది. మీరు పొడుపు కథకు జవాబు చెప్పకండి. అయ్యో, పొడుపు కథకు సమాధానం చెప్పకపోతే విజయనగరం ఓడిపోతుంది. ఒకవేళ మీరు జవాబు చెప్తే అప్పుడు విజయనగరంతో పాటుగా మీరు నన్ను కూడా గెలుచుకుంటారు. కానీ ఆ విధంగా చేస్తే నా భార్య నా ప్రాణాలు తీస్తుంది. మీకు అస్సలు తెలీదు. ఆమెకి సూచన అందినప్పటి నుంచి రౌద్ర రూపాన్ని ధరించింది. తను రౌద్ర రూపాన్ని ఇంట్లో తాండవం చేస్తోంది. తమకు నా భార్య కోపం గురించి తెలియదు. ఆమెకు ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆ కోపంలో ఎవరి ప్రాణాలైనా హరించి వేస్తుంది. కోపంతో ఓ మాట కూడా చెప్పింది, తమ ప్రాణాలైనా తీస్తుంది, కానీ ఈ వివాహం మాత్రం జరగనివ్వను అంది. నువ్వు చూసారా ఎంత కోపంగా ఉందంటే అక్కడ ఇంట్లో ఉండలేకపోయింది. ఏకంగా ఇక్కడికే వచ్చేసింది. ఎంతో అందంగా ఉంది. కాంత ఎలా అయితే వివరించిందో అంతకంటే ఎంతో అందంగా ఉంది నాకు కాబోయే కోడలు. మీరు నాకంటే వయసులోనూ బంధుత్వంలోనూ పెద్దవారు. నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో ఎంతో కోపగించుకున్నావు కదా, ఇక్కడ ప్రేమ వర్షం కురిపిస్తావేంటి? మీరు అంటే నా ఉద్దేశం, నేను వారిని తప్పక వివాహం ఆడతాను, కానీ మీకు దూరం చేయడం లేదు. వారు నాకెంత సొంతమో
దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా మీ సొంతం. మా భవనంలో నా గది ఉంది కదా, సరిగ్గా దాని ఎదురుగా ఉన్న గదిని నేను మీకిచ్చేస్తాను. అప్పుడు వారు మనిద్దరి దగ్గర ఉంటారు. నిజంగా ఎంత అందంగా ఉందో అంతే సంస్కారం కూడా ఉంది. ఇటువంటి కోడలు కావాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా పుత్రుడు రాజకుమారుడవుతాడు, నేను రాజకుమారుడికి అమ్మ. ఇవాళ రామ ఉండుంటే ఎంతో సంతోషించేవారు. భలే ఆనందంగా ఉంది. నా ఉద్దేశం ప్రకారం పళ్లకు రాజు మామిడి పండు కాదు, ద్రాక్ష పళ్ళయి ఉండాలి. భలే అద్భుతం. గురువుగారు ఓరి భగవంతుడా, ఈ మూర్ఖులిద్దరూను ఆనందానికి విఘ్నం కలిగించడానికి వచ్చేశారు. ఏంటి? గురుగారు, మేం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాం. కక్కండి. గురువుగారు మాకు దారిలో రాజకుమారి గారి దాసి కనిపించింది. హా, ఏమనింది తను? గురుగారు, తను ఏమనిందంటే మీ అంతటి తెలివితేటలు ఎవ్వరికీ లేవంట. సత్యమే. తను ఇంకో మాట కూడా అన్నది. మీ వంటి ఆకర్షితమైన వ్యక్తిత్వము ఈ బ్రహ్మాండంలో ఎవ్వరికీ లేదంట. తను చెప్పింది సత్యమే కదా. అంతేకాదు, ఆమె ఇది కూడా చెప్పింది, ఆమె వివాహ ప్రస్తావన మీకే ఇవ్వాలనుకుందంట. అలాగా? కానీ ఏంటి? కానీ గురువుగారు, మీరు ఆమె కంటే వయసులో చాలా పెద్దవారు. ఏంటి? భగవంతుడా, ఈ ఆయువు నా వివాహానికి అడ్డంగా మారుతోంది. ఇప్పుడు పెరుగుతున్న వయసును నేను ఎలా ఆపగలను? ఆయువులు వాయువులు ఎవరైనా ఎలా ఆపగలరు? ఆపగలరు గురువుగారు, ఖచ్చితంగా ఆపగలరు. మీ ప్రియమైన ఈ ఇద్దరు శిష్యులు దీనికి ఒక మంచి ఉపాయం వెతికి తీసుకొచ్చారు. ఏంటా ఉపాయం? ఉపాయం ఏమిటంటే, ఒకవేళ మీ పిలక అలాగే కనుబొమ్మలు నల్ల రంగుతో దిద్దుకుంటే అప్పుడు మీరు యువకుడు కంటే యువకుడుగా కనిపిస్తారు. అవును గురువుగారు, దానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము, వస్తువులన్నీ తీసుకొచ్చేసాము. చూపించు దినచర్య, చూపించు. మరి రంగు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా గురువుగారు? వెళ్ళండి, నా వివాహానికి ఏర్పాట్లు ప్రారంభించండి. అలాగే గురువుగారు. ఇక రాజకుమారితో నా వివాహం జరిగి తీరుతుంది. ఏం ఆలోచిస్తున్నావు శారదా? ఆలోచించకు. ఆమెతో చెప్పేయ్ నువ్వు ఈ వివాహం జరగనివ్వవు అని. ఎంత కోపం ప్రదర్శించాలో అంత కోపం ప్రదర్శించు. కానివ్వు శారదా, నువ్వేం చెప్పాలనుకున్నావో అది చెప్పు, వెంటనే చెప్పు. చెప్పు. అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అరే ఈ మహిళలున్నారే, తమ భర్త ముందు ఏవైనా మాట్లాడేస్తుంటారు, కానీ వేరే వాళ్ళ ముందు కనీసం నోరైనా మెదపరు. అది నిజమే. ఆవిడ మనసులో ఉన్నది చెప్పకుండానే అర్థమయ్యింది. ఇక నేనేం చెప్పాలో అది ఆవిడకు చెప్పేశాను. కానీ నేను కూడా చెప్పుకోవాలి. చూడండి, తమరు నన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా, అది తప్పుడు నిర్ణయం కావచ్చు. నేను తమ దగ్గర ఏమీ దాచిపెట్టడం లేదు. దాచడం అంటే నేను పైకి కనిపించే విధంగా ఏ మాత్రం ఉండను. అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాను. నేను అత్యధికంగా మద్యం సేవిస్తూ ఉంటాను. పైగా అప్పుడప్పుడు జూదం కూడా ఆడుతుంటాను. ఇక నా కోపం ఎలా ఉంటుందంటే ఒకసారి కోపంలో ఏమైనా చేస్తుంటాను. అలాగా? ఇంకా ఏ తెలివి చూసి తమరు ప్రభావితులయ్యారో, వాస్తవానికి ఆ తెలివి నాకు అస్సలు లేదు. నాకు కొంతమంది తెలివైన స్నేహితులు ఉన్నారు. అన్ని విషయాల్లోనూ వారి సహాయం తీసుకుంటూ ఉంటాను. నేను ఒక పెద్ద రోగిని కూడా. ఇక నాకు బద్ధకం అనేది ఒళ్ళంతా నిండిపోయి ఉంది. మరి ఏం చెయ్యాలి? అదే కదా, తమరేమీ చెయ్యలేరు కదా. పండిత రామకృష్ణ గారు, చెప్పండి. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది నేను విన్నాను, అర్థం చేసుకున్నాను కూడా. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను మిమ్మల్ని వివాహం చేసుకోను. మంచిది. కానీ నాది ఒక షరతు. ఏంటి? నాతో పాటు ఒక రోజు మొత్తం అలాగే రాత్రి మొత్తం గడపాల్సి ఉంటుంది. అన్నట్టు దానితో పాటు
నేను నా పొడుపు కథకు సమాధానం స్వయంగా మీకు చెప్తాను. నిజంగానా? అబ్బబ్బబ్బా. క్షమించండి క్షమించండి క్షమించండి. అంతే కదా, నేను సిద్ధమే. సరే, అయితే మీరు బయట వేచి ఉండండి, అంతలోగా నేను తయారయ్యొస్తాను. నేను బయట వేచి ఉంటాను. పండిత రామకృష్ణ, మీరు అనుకుంటున్నారేమో నా షరతుకు అంగీకరించి తప్పించుకోవచ్చని. అది మీ పొరపాటు. ఎందుకంటే నాకు వివాహం మీతోనే జరుగుతుంది. దానిని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. నేను విజయనగరాన్ని గెలుచుకుంటాను, అలాగే మిమ్మల్ని కూడా. ఆగండి, ఇది పక్కా రంగే కదా? పక్కా రంగే గురువు గారు. నిజంగా? నిజంగానే గురువు గారు. పక్కా రంగు. అబ్బా ఏంటి గురువు గారు ఇందాక నుంచి పక్కా అంటున్నారు? ఆహా, ఇది పక్కా కంటే పక్కా రంగు. అయితే సరే, చాలు. ఇక నేను యువకుల్లా మారి రాజకుమారి దగ్గరకు వెళతాను. అప్పుడు రాజకుమారి నాకు ప్రభావితం కాకుండా ఉండలేదు. ఇక్కడ ఈమె ప్రభావితం అవుతుంది, అక్కడ నా గౌరవం పెరుగుతుంది. రండి, రాయండి. రాస్తాం గురువు గారు. ఏమైంది రామగారు? ఏ ఆలోచనలో పడ్డారు? అదేంటంటే విజయనగరం నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? హా, విజయనగరంలో మనుషులే కాదు, భవనాలు, తోటలు, చెట్లు, మొక్కలు, పువ్వులు, ఆకులు మనిద్దరిని ఒంటరిగా ఉండనివ్వవు. వీటి గురించి వదిలేయండి, జవాబు చెప్పండి. పొడుపు కథకా? నేను అడిగిన ప్రశ్నకు. ప్రేమ గురించి మీ ఉద్దేశం ఏంటి? ప్రేమ విషయంలో పెద్దగా ఆలోచించడానికి ఏముంది? అది ఆలోచించవలసింది కాదు, అనుభవించవలసిన విషయం కదా. అద్భుతం. మరి ప్రేమ గురించి మీ పరిభాష ఏమిటి? ప్రేమ ఏ భావనకు పేరంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల హృదయంలో భావనలు మొదలవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకరినే ప్రేమించాలి, జీవితాంతం వారితోనే జీవించాలి. కానీ నా ఉద్దేశం ప్రకారం ప్రేమంటే వర్షాన్ని కురిపించే మబ్బు వంటిది. ఆ నీటిలో ఒక్కసారి తడిసామంటే మళ్ళీ మళ్ళీ తడవాలనిపిస్తుంది. నాకంతా అర్థం అవుతోంది. ఏదో విధంగా ఈ ఒక్క రాత్రి గడిచిపోతే ఈ రాకుమారి బారి నుండి నేను తప్పించుకుంటాను. అంతేకాదు, రాకుమారి నుండి పొడుపు కథకు సమాధానం కూడా తెలుసుకోవాలి కదా. నిజానికి రాకుమారి గారు చెప్పారు, నేను ఆమెతో గడిపితే నన్ను వివాహం చేసుకోవాలనే ఆలోచనను వదులుతాను అని. కొంపదీసి ఈమె మొండితనం మరింత దృఢంగా మారిపోయిందంటే? లేదు 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 ఈమెకు సందేహం కలగకూడదు. ఈమెను వదిలించుకోవడానికి నేను అబద్ధాల కోరనని, ఎంతో కుటిలమైన వ్యక్తినని చెప్తాను. మళ్ళీ ఆలోచనలో పడ్డారు కదా? లేదు, నేను ఇక్కడున్న ఈ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇక్కడున్న సౌందర్యాన్నేనా? మరి నా సౌందర్యం? దాన్ని కూడా ఎంతో అద్భుతం. అచ్చం ఆ పుష్పాల్లాగానే. ఏవి? అటువైపు చూడండి, ఆ పుష్పాలు. ఓ, ఆ పువ్వులా? సరే రాజకుమారి గారు, అనుమతినిస్తే నేను వెళ్ళొస్తాను. అంత త్వరగా ఎందుకు? మీరు నాకు మాటిచ్చారు కదా, మీరు రాత్రంతా నాతోనే ఉంటాను అని. అవును, మాటిచ్చాను, కానీ నాకు అత్యంత ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది. కాబట్టి నేను వెళ్ళాలి. వస్తాను. అరే కాసేపు. సైనికులారా,
రాజకుమారి ఎక్కడున్నారు? తెలియదు మహామాత్యులు గారు. తెలీదా? అవును మహామాత్య. ఇదే విధంగా నీ తలని కూడా ఖండించగలను. నా కత్తికి నేను మళ్ళీ పని చెప్పే లోపల నీ జ్ఞాపక శక్తికి పదును పెట్టి రాజకుమారి ఎక్కడున్నారో చెప్పు. నేను చెప్తోంది నిజమే మహామాత్య. కొద్దిసేపటి క్రితం రాజకుమారి గారిని కలవడానికి పండితులు రామకృష్ణులు గారు వచ్చారు. ఆ తర్వాత నుండి ఆవిడ ఇక్కడ లేరు. పండిత రామకృష్ణ? ఇది నా హారం కదా? క్షమించాలి రాకుమారి గారు, నేను నిస్సహాయుడను. నాకు ఎప్పుడైనా బహుమూల్యమైన వస్తువు కనిపిస్తే నా చెయ్యి దానంతటదే దాని దగ్గరకు వెళ్ళిపోతుంది. తమరే చూశారు కదా, నేను తమ హారాన్ని దొంగిలించి పారిపోవాలని ప్రయత్నించాను. చివరికి దొరికిపోయాను. ఏం చేయను? దొంగతనం నాకున్న ఓ చెడ్డ అలవాటు. చిన్న వయసు నుంచి. ఇదిగోండి తమరి కాడ. ఇది నిజంగానే మీరు దొంగ. ఆ, అందుకే కదా నా హృదయాన్ని కూడా దొంగిలించారు. ఆ, ఆ? పండిత రామకృష్ణ గారు, మీరు రాజకుమారుడు కాబోతున్నారు. మీ వద్ద అన్నీ ఉంటాయి. అందుకని దొంగతనం చేసే అవసరం మీకు ఇక మీదట ఉండదు. ఓరిని, ఈమె చెడులో కూడా మంచి కోసం వెతుకుతోంది. కానీ నేనేం తక్కువ కాదు. తమరు చెప్పింది నిజమే. తమరు చెప్పింది పూర్తిగా నిజం. కానీ నాకు భయం ఏమిటంటే, వివాహం అయిన కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏ ప్రేమ కారణం చేతైతే తమరు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారో నాకు ఆ ప్రేమ పట్ల నమ్మకమే లేదు. అసలు ఈ ప్రేమ దోమ అనేవే ఉండవు. అది కొద్ది రోజులు ఉండే అతిథి మాత్రమే. వివాహం తర్వాత ప్రేమికుల తల మీద నుంచి ప్రేమనే భూతం దిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నిజమైన సంసార సమస్యలు బయటికి వస్తాయి. పైగా నాలో చాలా లోపాలున్నాయి. చెప్తాను వినండి. నేను అబద్ధాలు చెప్తాను. మనసు అస్సలు మంచిది కాదు. ఎప్పుడూ ఎవరికీ మంచే చెయ్యను. ఎదుటివారి ముందు నేను ఎంత ప్రగల్భాలు పలుకుతానో, నిజానికి లోపల నేను ఒట్టి పిరికివాణ్ణి. అవును, ఎప్పుడైనా ఏ సమస్యైనా నా వైపు వస్తోందని తెలిస్తే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పారిపోతాను. ఇది మీ రెండవ గాజు. ఇది కూడా ఆ, ఏమి గుణము? నేను నిజం చెప్తున్నాను. నాకు మీలో ఉన్న ప్రతి గుణము నచ్చింది. గుణం కాదు, వీటిని అవగుణాలంటారు. అవగుణాలు మీకు తెలియడం లేదు. పండిత రామకృష్ణ గారు, మీరు ఇవన్నీ వదిలేయండి. రండి కూర్చుందాం. రండి. వద్దు. రండి రామకృష్ణ గారు. వద్దు. రమ్మని చెప్తున్నాను కదా. వస్తాను. అద్భుతం రాజకుమారా. ఎప్పుడైతే నేను ఈ కత్తి సాము కళ్ళలో నిపుణుణ్ణి అవుతానో, ఆ తర్వాత నేను ఎలా కత్తి సాము చేస్తానంటే అందరి శిరోజాలు కత్తిరిస్తాను. లేదు రాజకుమారా, ఎప్పుడు కూడా ఎవరు శిరోజాలను కత్తిరించకూడదు. శత్రువైనా సరే, మిత్రుడైనా సరే. ఆ కత్తిని ఇవ్వండి. సేవక, రండి. రండి రాజకుమారా. మహామత్య, మీరా? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను రాత్రివేళ ఇటువైపు రాకండి అని? ఒకవేళ మహారాజు మనల్ని చూశారంటే, సందేహం కలిగితే మన నేను ప్రాణాలు కూడా మహారాజా ప్రాణాలు తీయాలని అనుకుంటున్నా. కానీ వేరొకరి ప్రాణాలు తీయడానికి ఇప్పుడు మహారాజు ఆదేశాలు కావాలి. ఎవరివి? పండిత రామకృష్ణవి. రాజకుమారి గారు నన్ను పొడుపు కథ అడిగారు. మీరు దాన్ని పరిష్కరించండి. చెప్పండి, ఆ పొడుపు కథ ఏంటి? రాత్రివేళ జన్మిస్తాను, పచ్చని గడ్డి మీద నిద్రపోతాను, ముత్యం లాంటి రూపురేఖ, మబ్బుకి మనవరాలిని. మబ్బుకి మనవరాలిని. దీనికి సమాధానం? నాన్నగారు, దీనికి సమాధానం నాకు తెలిసిపోయింది. స్వామి, ఏంటి దాని సమాధానం? మహారాజా ఏ శిక్ష విధిస్తారో ఏమో. అవునవును, నిజమే. ఇవాళ బండారు బయటపడాల్సిందే. మన గది బయట ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. వాళ్ళు మన సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. అంతవరకు బయటికి సమాధానం చెప్పొద్దు. అవును, అదేదో మీరే తెలుసుకోండి. రాజకుమారి తన భవనంలో లేరు. ఆఖరిసారిగా పండిత రామకృష్ణతో కనిపించింది. అయితే దీనికి ఒక్కటే అర్థం కనిపిస్తోంది. ఏంటి?
పండిత రామకృష్ణ రాజకుమారిని అపహరించాడు. రాజకుమారి దర్బార్కు రాకుండా ఉండడానికి. అప్పుడు పండిత రామకృష్ణ పొడుపు కథకు సమాధానం చెప్పక్కర్లేదు కదా. కానీ ఈ విషయాన్ని నువ్వు మహారాజు మెదడులోకి ఎక్కించాలి. అప్పుడు పండిత రామకృష్ణకి మహారాజు మరణశిక్ష విధిస్తాడు. నేను అతని ప్రాణాలు తీస్తాను. అర్థమైందా? అర్థం కాలేదా? మధుపానము. మీకోసమే తెప్పించాను. మీకు ఇష్టం కదా? కానివ్వండి, మధువుని సేవించండి. ఇదిగో తీసుకోండి. ఓరిని భాస్కర్, నువ్వు పన్నిన వలలో నువ్వే ఇరుక్కుపోయావా? ఇప్పుడు ఈ మద్యాన్ని నీవు ఎలా సేవిస్తావు?